వెల్కమ్ టు NS5 న్యూస్. ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చైర్మన్ కాకుట్ల చంద్రారెడ్డి జనవరి 3, 2024 బుధవారం రోజున ప్రజాపాలనలో భాగంగా నాగారం మున్సిపాలిటీలోని 11, 12 వార్డులోని వెంకటేశ్వర నగర్ బస్తీ దవాఖానా నందు 13వ వార్డు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రజాపాలన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో చైర్మన్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అర్జీలు సమర్పించుకునేందుకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు ఇవ్వగలరని కోరారు. ఇప్పటి వరకు నాగారం మున్సిపాలిటీలో 5 గ్యారంటీల్లో దరఖాస్తు 7,077 మరియు ఇతర దరఖాస్తులు 2,083 తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ జి రాజేందర్ కుమార్, కౌన్సిలర్లు మోకు రేణుక, జగన్మోహన్ రెడ్డి గారు, మున్సిపల్ మేనేజర్ కె చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పారు, గృహలక్ష్మి 2,40,000 ఇటువంటి కార్యక్రమాలు అదే ఉన్నాయి. 5 lakhs హౌస్ కన్స్ట్రక్షన్, ఎవరైనా రెగ్యులర్ రూములు ఉంటే కూడా అవి తీసేసి రూమ్ వేసుకోండి, 5 lakhs వస్తుంటాయి. అటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందరికి మేలు జరగకపోతే ఇంతకుముందు ఆర్టీసీ అయితే ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది. దానికైతే వైట్ రేషన్ కార్డు లేదన్నా, ఐఆర్ కార్డు లేదన్నా, లోయర్ కార్డు లేదు, అందరూ ఎక్కొచ్చు, అందరూ సమానులే. ప్రభుత్వంతో కలెక్టర్ కూడా బస్సులో పోవచ్చు, లేడీ కండర్. లేడీ అయిందా మహిళ అయి ఉండి కలెక్టర్ అయినా సరే బస్సులు ఎక్కిపోవచ్చు. దాన్ని కూడా కానీ ఈ మిగతా స్కీమ్స్ కూడా అట్లనే ఉంటే బాగుండాలని ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడుతున్నాం. కానీ మరి ఏం చేస్తో చూడాలి. ఎందుకంటే ప్రతిదానికి వైట్ కార్డు అనుకుంటా ఆర్టీసీ బస్సుకు అందరికి ఉచితం, మహిళలందరికీ అన్నప్పుడు ఇది కూడా అట్లనే చేస్తే బాగుండాలని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎవరైనా భూములు ఇట్లు ఉన్నట్టయితే లేవు కాబట్టి ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు ఉంటారో మన దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంది, అది ఫిల్అప్ చేసేసి దానికి సంబంధించిన వివరాలన్నీ అంటే ఇంట్లో ఉన్న సభ్యులందరి వివరాలు మొత్తం రాసేసి దాంతోపాటు రేషన్ కార్డుకు సంబంధించి అంటే మీ ఆధార్ కార్డు మొత్తం జత చేసి కౌంటర్లో ఇవ్వండి. ఇదే కాకుండా ఇంకేమన్నా ఉన్నా కోరుతున్నాం. మన వార్డు ప్రజాపాలన కార్యక్రమం ముఖ్య అతిథిగా గారికి, అలాగే మేనేజర్ గారికి, అలాగే ఏఈ గారికి, కాలనీ ప్రెసిడెంట్ భిక్షపదన్న గారికి, శ్యామ్ సుందర్ అంకుల్ గారికి, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభయహస్తం అని చెప్పేసి ఒక 6 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముందుగా ఇంప్లిమెంట్ చేసింది ఆర్టీసీ బస్సు, మహిళలకు ఫ్రీ రవాణా సౌకర్యం కల్పించారు. అది మీరు ఎక్కడ లేదో తెలియదు కానీ అదైతే గ్రాండ్ సక్సెస్ అయింది. దానివల్ల మగవాళ్ళకి సీట్లు దొరుకుతలేదు. ఇంతకుముందు ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని సీట్లు ఉండేది, ఇప్పుడేమో మగవాళ్ళకి సీట్లు దొరుకుతున్నారు, మొత్తం లేడీస్ అయిపోతా ఉన్నారు. అంటే ఫ్రీ అనేసరికి జనరల్ చెప్పారు. ఇంతకుముందుకు మనకు ఆరోగ్యశ్రీలో 5 లక్షల వరకే ఉండే లిమిట్, ఇప్పుడు 10 లక్షలు అనేది. ఈ ఆరోగ్యశ్రీ అనేది ఇంతకుముందుకు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎంతో మేలు జరిగింది. మామూలు గుడిసెలలో ఉన్న వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం జరగడం అంటే అది ఆయన ఘనత, ఆయన పుణ్యం. అట్లాంటిది ఒక మంచి నాయకుడు ఒక మంచి ఆలోచన చేస్తే ప్రజలకు ఎంత మంచి మేలు జరుగుతుంది అనేది దానివల్ల మనకు అర్థమైంది. ఈ రోజు మామూలు వ్యక్తి కూడా ఈ ఆరోగ్యశ్రీ అనే దాంతో మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కలిగింది. కాబట్టి మనం దీని అందరం చదువు ఇట్లాంటి అవకాశం రావద్దు, పరిస్థితులు రావద్దు. బై మిస్టేక్ వస్తే మాత్రం ఇది మంచి స్కీమ్ మనకి.